దుబాయ్. ఈ పేరు వినగానే మీకేం గుర్తొస్తుంది? బుర్జ్ ఖలీఫా, లగ్జరీ కార్స్, రిచ్ పీపుల్ మైండ్ సెట్ అండ్ రిచ్ లైఫ్ స్టైల్, ఇవే కదా. కానీ దుబాయ్ గురించి మనకు తెలియని షాకింగ్ సీక్రెట్స్ చాలా ఉన్నాయి. ఈ వీడియోలో అలాంటి షాకింగ్ సీక్రెట్స్ మీరు వినబోతున్నారు. ఇందులో కొన్ని ఫ్యాక్ట్స్ నమ్మలేనివిగా ఉంటాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. నెంబర్ 1, నో ఇన్కమ్ ట్యాక్స్. దుబాయ్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. అంటే మీరు ఎర్న్ చేసిన శాలరీ మొత్తం కూడా ఆల్మోస్ట్ మీకే వచ్చేస్తుంది. అందుకే హై పేయింగ్ జాబ్స్ కోసం చాలామంది దుబాయ్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కంపెనీస్ ఎంప్లాయీస్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తాయి. అంటే ఏంటంటే ఫ్రీ అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటివి. కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. లగ్జరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ కూడా ఈక్వల్లీ హైగానే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, సూపర్ కార్స్. దుబాయ్ పోలీస్ సూపర్ కార్స్ను యూజ్ చేస్తూ ఉంటారు. మీరు దుబాయ్ స్ట్రీట్స్లో ల్యాంబర్గిని పోలీస్ కార్స్ను చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి మోస్ట్లీ క్రిమినల్స్ని చేస్ చేయడానికి యూజ్ చేస్తారు. దుబాయ్ ఇమేజ్ని లగ్జరీ అండ్ అడ్వాన్స్డ్ సిటీగా చూపించడానికి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇక టూరిస్టులు ఈ కార్స్తో ఫోటోలు తీసుకోవడం కూడా కామనే. ఫ్యాక్ట్ నెంబర్ 3, బుర్జ్ ఖలీఫా. ఇది 828 మీటర్ల ఎత్తును కలిగి ఉంది. ఈ బిల్డింగ్లో 160 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రంజాన్ సమయంలో టాప్ ఫ్లోర్స్లో ఉండేవాళ్ళు ఫాస్టింగ్ లేట్గా చేస్తారు. ఎందుకంటే అక్కడ సన్సెట్ లేట్గా కనిపిస్తుంది కాబట్టి. దుబాయ్ని ఒక ఇంట్రెస్టింగ్ దేశంగా మార్చిన వాటిలో ఈ బుర్జ్ ఖలీఫా కూడా ఒకటి. ఈ బుర్జ్ ఖలీఫాను చూడడానికి ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది టూరిస్టులు నిత్యం దుబాయ్ సిటీకి వస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, గోల్డ్ ఏటీఎం. దుబాయ్లో గోల్డ్ ఏటీఎం మిషన్స్ ఉంటాయి. మన ఇండియాలో అయితే ఏటీఎంను మనీ తీసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. బట్ దుబాయ్లోని ఏటీఎంస్ను గోల్డ్ తీసుకోవడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఏటీఎం కార్డ్ స్వైప్ చేసి డైరెక్ట్గా గోల్డ్ బార్స్ను కూడా కొనేయచ్చు. దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా గోల్డ్ షాప్స్ చాలా ఉంటాయి. అందుకే దుబాయ్ని సిటీ ఆఫ్ గోల్డ్ అని కూడా అంటారు. ఇక్కడ బంగారం ఇండియాతో పోల్చితే చాలా తక్కువ ధరకు వస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, స్ట్రిక్ట్ లాస్. దుబాయ్ లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. పబ్లిక్లో ఫైట్ చేయడం, రూడ్ బిహేవియర్ చూపడం కూడా పనిషబుల్ ఎఫెన్స్గా పరిగణిస్తారు. సోషల్ మీడియాలో కూడా అబ్యూస్ కామెంట్స్ చేస్తే ఫైన్ కూడా పడుతుంది. అందుకే ఇక్కడ సేఫ్టీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు రాత్రిపూట కూడా ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వారిని ఎవ్వరూ టచ్ చేయరు. ఒకవేళ టచ్ చేస్తే పనిష్మెంట్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి. నెంబర్ 6, రెయిన్ ఈజ్ రేర్. దుబాయ్లో రెయిన్ చాలా రేర్గా పడుతుంది. యావరేజ్ రెయిన్ఫాల్ చాలా తక్కువ. కానీ ఒకవేళ రెయిన్ పడితే మాత్రం రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అవుతాయి. ఎందుకంటే దుబాయ్ సిటీ మొత్తం కూడా ఇసుక మీద బిల్డ్ అయి ఉంటుంది కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ అనేది అంత ఎక్కువ డెవలప్మెంట్ అనేది అవ్వలేదు. సో ఒకవేళ పెద్ద వర్షం కానీ పడితే రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి వాటర్తో. నెంబర్ 7, ఆర్టిఫిషియల్ ఐస్లాండ్స్. ఈ ఆర్టిఫిషియల్ ఐస్లాండ్స్ని రాళ్లతో మరియు ఇసుకతో బిల్డ్ చేస్తారు. ఇందులో లగ్జరీ విల్లాస్, 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని కొంటూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, క్యామెల్ బ్యూటీ కాంటెక్స్ట్. దుబాయ్లో క్యామెల్ బ్యూటీ కాంటెక్ట్స్ను నిర్వహిస్తారు. క్యామెల్స్ని డెకరేట్ చేసి జడ్జ్ చేస్తారు. ఇక వీటిలో ప్రత్యేకత ఏమిటంటే బ్యూటీ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. అంటే లిప్స్ షేప్, హైట్, పోస్చర్ ఇలాంటి వాటిని కూడా జడ్జ్ చేస్తూ ఉంటారు. విన్నర్స్కి కోట్లలో ప్రైజ్ మనీ కూడా ఇక్కడ ఉంటుంది. దీన్ని వీళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. దుబాయ్లో ఉన్న రిచ్ పీపుల్ అందరూ కూడా ఈ కాంటెస్ట్లో పాల్గొంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఏసీ బస్ స్టాప్స్. ఇవి ఎందుకంటే దుబాయ్లో హీట్ అనేది చాలా ఎక్కువ. సమ్మర్లో 45 డిగ్రీస్ పైగా కూడా టెంపరేచర్ నమోదవుతుంది. అందుకే బస్ స్టాప్స్ కూడా పూర్తిగా ఏసీ డిజైన్తోనే ఉంటాయి. ఇక ప్రయాణికులు ఈ బస్ షెల్టర్లోకి వెళ్ళి బయట ఉన్న హీట్ను తగ్గించుకోవడానికి కూల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఫైనల్లీ ఫ్యాక్ట్ నెంబర్ 10, పెట్రోల్ చాలా చీప్. దుబాయ్ అనేది ఆయిల్ రిచ్ కంట్రీ. పెట్రోల్ ధర చాలా ఎఫర్డబుల్గా ఉంటుంది. అందుకే ఇక్కడ లగ్జరీ కార్స్, ఎస్యూవీస్ చాలా కామన్. ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా బిగ్ కార్స్ డ్రైవ్ చేస్తారు. అదే మన ఇండియాలో ఇలాంటి రిచ్ కార్స్ని మెయింటైన్ చేయాలంటే కార్ కొనే కాస్ట్ కంటే దాన్ని ప్రతిరోజు నడపడానికి ఆయిల్ కాస్టే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం దుబాయ్ సిటీలో లేదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు దుబాయ్ గురించి తెలిసిన విషయాలను కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియోలో ఇంతే, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.